ఏంటి అదితి, రూమ్లో ఎవరూ లేరు? ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు గౌతమ్. మరి హార్ట్ పేషెంట్ని చూడాలి అది ఇది అన్నావు. అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? అవును. నిన్ను కావాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు? నీతో పర్సనల్గా మాట్లాడదామని. జోక్ చేస్తున్నావా? నో గౌతమ్, ఐఎమ్ సీరియస్. ఇప్పుడు మన మధ్య ఒక స్వీట్ కాన్వర్జేషన్ నడుస్తుంది. మనం చాలా పర్సనల్ మ్యాటర్ డిస్కస్ చేయబోతున్నాం. అసలు నీకు బుద్ధుందా? నాతో మాట్లాడడానికి ఎంత దూరం తీసుకొస్తావా? అనవసరంగా నిన్ను నమ్మి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. అక్కడ పేషెంట్స్ని కూడా వదులుకొని వచ్చాను. గౌతమ్, ఆగు గౌతమ్. అడ్డు తప్పుకో అదితి. నేను నిన్ను వెళ్ళనివ్వను గౌతమ్. ఈరోజు నాది, సారీ మనది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు నా సొంతం కాబోతున్నావు గౌతమ్. మనం ఒకటి కాబోతున్నాం. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక అదితి. బిహేవ్ యువర్ సెల్ఫ్. సారీ, ఈరోజు నేను సెల్ఫిష్గానే బిహేవ్ చేయాలనుకుంటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు అదితి. ఐ నో గౌతమ్, బట్ నాకు వేరే దారి లేదు. మాట్లాడితే అహల్య గొప్పది, అహల్య మంచిది, నాకు వారసునిచ్చింది అంటున్నావు కదా. నీకు వారసుడే కావాలనుకుంటే అది నేను కూడా ఇవ్వగలను. నన్ను ప్రేమించి అహల్యని పెళ్లి చేసుకున్నావు. నువ్వు అహల్యతో తొందరపడ్డావనే కదా నన్ను కాదని దాన్ని కట్టుకున్నావు. ఇప్పుడు నేను కూడా తొందరపడాలనుకుంటున్నాను. నీ వల్ల నేను కూడా తల్లైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా. అసహ్యంగా మాట్లాడక అదితి. నువ్వు చదువుకున్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇంతేనా నీ క్యారెక్టర్? నన్ను ఇలా మార్చింది నువ్వేరా. నీ వల్లే నేను ఈ స్థితికి దిగి రావాల్సి వచ్చింది. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే ప్రాణం, నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేనని 1,00,000 సార్లు చెప్పాను. ఒక్కసారైనా నువ్వు విన్నావా? నన్ను పెళ్లి చేసుకున్నావా? 2 సార్లు పీటల దాకా తీసుకొచ్చి నన్ను అవమానించావు కదా. నాకు పెళ్ళయింది అదితి. అహల్య నా భార్య. మాకు బిడ్డ కూడా పుట్టాడు. వాళ్ళని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగదు. నా మనసు ఎప్పటికీ మారదు. తప్పుకో అదితి. నన్ను దాటి నువ్వు వెళ్ళలేవు గౌతమ్. ఈరోజు నీ మనసు మాట మొత్తం నేను మార్చేస్తాను. నిన్ను నా సొంతం చేసుకుంటాను. నువ్వు అడ్డు తప్పుకుంటావా లేదా? తప్పుకోను. నీతో తప్పు చేస్తానని చెప్పాను కదా. నువ్వు మాటలతో చెప్తే వినవా? తప్పుకో అదితి. గౌతమ్, గౌతమ్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. తప్పుకో అదితి. నువ్వు వచ్చావురా. ఈ తాతకి మంచి గిఫ్ట్ ఇచ్చావు. చాలా థ్యాంక్స్ రా. నీకు ఇంద్ర అని పేరు పెట్టడం కూడా మాకు కలిసొచ్చిందిరా. ఇక నుంచి
ఈ ఇంట్లో ఇంద్రవైభోగమే పెరుగుతుంది. ఇలాంటివాడు వంశానికి ఒక్కడున్నా చాలు, సంతోషంగా ఉంటుంది. అహల్య వచ్చినప్పటి నుంచి మన తలరాత తలకిందులైపోయింది. ఇప్పుడు దాని కొడుకు కూడా తోడయ్యాడు. అవును, ఇన్నాళ్ళు అహల్య వల్ల తమ ప్రాణం నిలబడింది, పరువు గౌరవం నిలబడ్డాయని మీ అమ్మ నాన్న తెగ పొగిడారు. ఆ కోడలు వారసుడినిచ్చిందని సంబరపడిపోయారు. ఇప్పుడు ఆ వారసుడి వల్ల ఆస్తి కలిసొచ్చిందని సంతోషపడుతున్నారు. గౌతమ్ గాడు ఆదిత్యని పెళ్లి చేసుకొనుంటే మనకి పరిస్థితి వచ్చుండేదే కాదు. ఆదిత్యతో సమానంగా మనకి గౌరవం దక్కేది, యామిని వ్యాపారంలో మనకు వాటా కూడా వచ్చేది. ఇక గౌతమ్ అదితిని పెళ్లి చేసుకోవడం కలేవంతిక. మనకు ఆస్తి కూడా రాదు, అంతా వాళ్ళకే ఇచ్చేస్తారు. ఆస్తి ఇవ్వకపోతే ఊరుకుంటామా? ఇచ్చే వరకు గొడవ చేస్తాం. గొడవ చేస్తే ఆస్తి వస్తుందా? ఇంట్లోంచి గెంటేస్తారు. అప్పుడు వాళ్ల పరువే పోతుంది. ఆస్తి లేకుండా ఇంట్లో నుంచి కదిలే ప్రసక్తే లేదు. రారా సుపుత్ర, ఇంట్లో మాకెలాగూ కనీసం విలువలేదు. నీ వల్లైనా మా గౌరవం పెరుగుతుందనుకుంటే అది కూడా జరగట్లేదు. నా వల్ల మీకు గౌరవం పెరగడం ఏంటి డాడీ? ఇందాక మీ తాతయ్య ఏమన్నాడో విన్నావు కదరా? నిన్నగాక మొన్న పుట్టిన ఆ బుడ్డోడు వల్ల ఈరోజు వాళ్ళకి ఆస్తి కలిసొచ్చిందంట. అవును, వాడు నిజంగానే లక్కీ బాయ్. నోర్మయ్, నువ్వు పుట్టాక అలా ఆస్తి ఏదైనా కలిసొచ్చుంటే నిన్ను అదృష్టవంతుడు అనేవాళ్ళు, మేము సంతోషపడేవాళ్ళం. నీ వల్ల ఆస్తి కలిసి రావడం కాదు కదా, కనీసం విలువ గౌరవం కూడా ఈ ఇంట్లో లేదు. చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్పనా డాడీ? ఈ మాట స్కూల్లో మా టీచర్ చెప్పింది. అదే మాట మీకు చెప్తున్నాను. అదృష్టం అన్నది పుట్టిన పిల్లల మీద కాదు, కన్న తల్లిదండ్రులు బట్టి ఉంటుందంట. అంటే మేము అదృష్టవంతులం కావని అంటున్నావేంట్రా? అంతేగా, ఈ ఇంటి కోసం మావే కష్టపడుతున్నాడు, అహల్య అత్త కూడా కష్టపడుతుంది. అందుకే వాళ్ళకి అదృష్టం కలిసొచ్చింది. చిన్న బాబు వల్ల ఆస్తి కూడా వచ్చింది. అంటే మేం దురదృష్టవంతులమని, ఏ పని చేయట్లేదని నువ్వు డిసైడ్ అయిపోయావారా? కష్టపడే వాళ్ళకి ఏ అదృష్టమైనా దక్కుతుంది, ఏదైనా కలిసి వస్తుంది. కష్టపడని వాళ్ళకి ఏది దక్కదు. నువ్వేమో అత్తారింటికి వెళ్లకుండా ఇంట్లోనే తిష్టేశావు. ఇక డాడీ ఏమో ఇల్లరికం పేరుతో ఇక్కడే ఉంటున్నాడు.